హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే గుంత పొంగనాలు ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్ గా కూడా ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అన్ని వెజ్జీస్ అయితే చేసి వేసాను. మనం ఎప్పుడైతే రెగ్యులర్ గా దోశ పిండి లేదు అంటే ఇడ్లీ పిండితో అయితే చేస్తూ ఉంటాం కదా. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. అంతకంటే ముందు అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ క్యాబేజీ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీలో ఒక 5-6 అయితే లేయర్స్ తీసుకొని ఒక్కసారి వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. అలాగే మీడియం సైజు 2 క్యారెట్స్ తీసుకొని అది కూడా సన్నగా అయితే ఇలా తురుముకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉన్న బంగాళదుంప కూడా తీసుకొని పొట్టు తీసేసి గ్రేట్ చేసుకొని అది కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఉల్లికాడలు, గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలు తురుము కూడా వేసుకోవాలి. ఆలు తురుము అయితే ఒక్కసారి అయితే వాటర్ లో వేసి వాష్ చేసి ఇలా వేసుకోండి. ఆలు కూడా వాష్ చేసి వేసుకోవడం వల్ల మన గుంత పొంగనాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇంకా మీడియం సైజు ఉన్న క్యాప్సికమ్ కూడా ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులో అయితే నేను ఇంకా బియ్య పిండి వాడట్లేదండి. ఓన్లీ కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. చాలా క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలి అనుకుంటే బియ్య పిండి యాడ్ చేసుకుంటా అంటే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకున్నాను. ఇందులోకి మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదండి, వీటితోటి మనకైతే మెత్తగా అయిపోతుంది. ఇంకా ఇందులో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఇడ్లీ పిండి కూడా వేసేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను. దోశ పిండి అయినా కూడా పర్వాలేదు, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం మీకు కావాలి అనుకుంటే బియ్య పిండి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మీకు మెత్తగా అయితే అయిపోతుంది. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మీరు కావాలి అనుకుంటే ఇలా అన్ని కలుపుకొని అయితే వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. బ్యాటర్ అంతా కూడా ఒక 10 మినిట్స్ మాత్రం బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా బాగా ఎక్కువ కూడా పట్టదండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. ఇవి గుంత పొంగనాలు అయితే హై ఫ్లేమ్ పెడితే బాగా మాడిపోతాయి. లో ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకుంటేనే లోపలికి వరకు కూడా వెజ్జీస్ అన్ని కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు అంత బ్యాటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత పైననైతే కొన్ని నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి అయితే ఒక 5 మినిట్స్ మాత్రం బాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఉడికిపోతాయి. ఇప్పుడైతే టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మాత్రం మూత క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఈ గుంత పొంగనాలు అనేది మనకు చట్నీతో తినొచ్చు, లేదు అంటే పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చట్నీ అంటారు కదా, అది కూడా తినొచ్చండి. లేదు అంటే టమాటో సాస్ ఉంటే దాంతో కూడా తినొచ్చండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, స్నాక్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎంతో టేస్టీ అయిన ఈ గుంత పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.